మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చెట్లు కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కసాపురం పోలీస్ స్టేషన్లో రైతు ఫిర్యాదు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కొట్టాల గ్రామానికి చెందిన రైతు హుసేన్ తీవ్ర ఆవేదనతో కసాపురం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. తనకు చెందిన పచ్చని దానిమ్మ, మునగ చెట్లను తన కుటుంబ సభ్యులే కావాలనే కాల్చివేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడిన రైతు హుసేన్, ఏళ్ల తరబడి కష్టపడి పెంచుకున్న చెట్లను పంట చేతికొచ్చే సమయంలో ఇలా నాశనం చేయడం అన్యాయం. ఆర్థికంగా నన్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారు అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇది తొలిసారి కాదని, గతంలో కూడా అదే వ్యక్తి బోర్లు, పైపులను కాల్చివేయడం జరిగిందని, వాటి కారణంగా తాను భారీగా నష్టపోయానని వాపోయారు. రైతు జీవితం పంటపై ఆధారపడి ఉంటుందని, అలాంటి సమయంలో చెట్లను కాల్చివేయడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు. రైతు కష్టాన్ని అర్థం చేసుకోకుండా పచ్చని చెట్లను కాల్చడం దారుణం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదు మేరకు కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిజాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు. నా పేరు ముల్లా హుసేన్, సందాఫ్ ముల్లా ఫకరుద్దీన్. మా తమ్ముడు ముల్లా దస్తగిరి, సందాఫ్ ముల్లా ఫకరుద్దీన్. వాడి మీద నా చెతులు 15 ఏళ్ళు ఉంటుంది. వాడి నన్ను చేనుకు వచ్చి కొద్దిగా పలానా ఎక్కి మీద అనుమానం ఉంది, దస్తగిరి మీద, మా తమ్ముడు దస్తగిరి మీద అనుమానం. దాని తప్ప నాకు చెతులు ఎవరు లేరు. వాడి నుండి 15 ఏళ్ళ నుండి నాకు సతాయించి ఏడిపి. ఇంతకు ముందు కానీ 4000 పొప్పాయి చెట్లు నరికినాడు, అప్పుడు కానీ ఊరికైనాం. ఇంతకు ముందు 70 పైపులు కాల్చినాడు, ఊరికైనాం. ఇంతకు ముందు 3 బోర్లు పూల్చినాడు, ఊరికైనాం. ఇప్పుడు ఇంకా ఇది ఓర్పు లేక పోలీస్ స్టేషన్ డైరెక్ట్ వచ్చి నేను ఇతన్ని పట్టుకొని, ఇతని మీద నాకు అనుమానం తప్ప ఎవరి మీద లేదు చేసి ఇప్పుడు మునిక్కాయ చెట్లు 50 చెట్లు, దానిమ్మ చెట్లు 40 చెట్లు, మొత్తం గట్టి అంతా గట్టి సూను దానిమ్మ తోట చుట్టూ అగ్గి నిప్పంటించి వెళ్ళాడు. ఇది వాని మీద తప్ప అతని మీద తప్ప నాకు ఎవరి మీద అనుమానం లేదు. చూసినా కంటితో కానీ చూస్తే వాడేం పీక్కుంటాడు అనే మాట కానీ అన్నాడు కదా. ఇప్పుడు నాకు దాదాపు 3-4 లక్షలు నష్టం. కంప్లైంట్ ఇచ్చిన మీరు కసాపురం పోలీస్ స్టేషన్ తెచ్చుకోండి. ఇప్పుడు ఇట్లా నాకు నష్టపరిహారం జరిగింది, అది నిప్పంటించిన శ్రేణికి మా పిల్లకాయ అని మా తమ్ముడు అని చెప్పి ఇచ్చిన. వాని మీద తప్ప నాకు ఇతర వాళ్ళు ఏం లేదు. శత్రు వాడే మాకు 20 ఏళ్ళ గత మీద నాకు శత్రువు అయినాడు. ఇంతకు ముందు 4-5 ఏళ్ళ కింద 30 చెట్లు 4000 చెట్లు నరికినాడు. ఇంత మీద 3 బోర్లు పుంచినాడు. ఇంత ముందు 70 పైపులు కలిసినాడు. ఇప్పుడు ఇంక ఓర్చుకోలేక ఇంకా తెగించి ఏదో మామూలు పెద్ద మనుషులు చెప్తే వార్చుకొని పెట్టి ఇప్పుడు వాడుకోలేక నేను చేసుకున్నాను. పోలీసులు నాకు దయచేసి న్యాయం చేసి వాడిని కట్టడి వచ్చి పెట్టేస్తే నాకు ఒక ఇది అనేది తెలిసిపోతుంది.